అందరికీ నమస్కారం. నేను వాకిట శ్రీదేవి. ఈరోజు వనపర్తి ప్రజలందరితో ముచ్చటించాల్సిన విషయం ఏంటంటే, మా 1983-85 వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాతో పాటు చదువుకున్న యనుమల రేవంత్ రెడ్డి గారు 14 నెలల కింద తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం మాకందరికీ చాలా గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. ఈరోజు మనసున్న మహారాజు 14 నెలల తర్వాత తను ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వనపర్తి బాలుర పాఠశాలను, తర్వాత మాతో పాటు చదువుకున్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలను మర్చిపోకుండా వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం 1000 కోట్ల పనులను ఈరోజు శంకుస్థాపన చేయడానికి విచ్చేసి, ప్రభుత్వ కార్యక్రమాలు బిజీగా ఉన్నప్పటికీ కూడా తనతో పాటు 12 ఏళ్ళు అనుబంధం ఉన్న బాల్య స్నేహితులను, ఇంటర్మీడియట్ స్నేహితులను కలుసుకోవడానికి, మరి వారికి అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నా అని చెప్పగానే మాకందరికీ ఎంతో పండగ వాతావరణం నెలకొంది. మనసులో ఉదయం నుంచి తను ఎప్పుడు వస్తారు, మా అందరిని ఎప్పుడు కలుస్తారు, వస్తే కూడా ఎలాంటి హోదా తనది అంటే రాష్ట్రం అంతా రాజు, ప్రథమ పౌరుడు తను. మరి అలాంటి వ్యక్తి మనతో ఎలా ఉంటాడు అనే ఎన్నో ప్రశ్నలను మా మనసులో పెట్టుకొని ఎంతో దూరభారాలను లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసాము. మరి వనపర్తి ఎమ్మెల్యే గారు మెగారెడ్డి గారు మా ఆత్మీయ సమ్మేళనానికి ఎంతో ఘనమైన ఏర్పాట్లు చేశారు. అలాగే మా మేనమామ గారైన తైలం శంకర్ గారు మరి వనపర్తి నియోజకవర్గంలోనే పెద్ద కాంగ్రెస్ లీడర్ తను. మరి తన చొరవతో మరి ఆ వేదిక వద్దకు విచ్చేయగానే యనుమల రేవంత్ రెడ్డి గారిని మరి అక్కడ టేబుల్స్ స్టాల్స్ లాగా పెట్టి అక్కడికే తను అందరి ఆత్మీయులను కలుసుకోవడానికి ఏర్పాటు చేశారు. చక్కటి విందు భోజనం చేశారు. మరి తనకు చెప్పిన గురువులను కూడా వెళ్ళి వారితో మాట్లాడి ఆప్యాయంగా వారికి తగిన రీతిలో ఆత్మీయ సన్మానం చేసి మా దగ్గరికి ఒక్కొక్క టేబుల్ దగ్గరికి, తన చిన్ననాటి స్నేహితుల దగ్గరికి, కాలేజీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి రావడమే 40 ఏళ్ల తర్వాత కూడా అదే ఆప్యాయత, అభిమానంతో ఒక్కొక్కరిని చేరదీస్తూ పేరు పేరున పలకరిస్తూ సీఎం హోదాను పక్కన పెట్టి మాతో మమేకమై మా కాలేజీకి వచ్చినప్పుడు ఎలాంటి స్నేహితుడిగా ఉన్నారో ఈరోజు కూడా అలాగే రావడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇలాంటి అరుదైన ఆత్మీయత, మరి అరుదైన వ్యక్తిత్వం అందరికీ ఉండదు. ఎంతో గొప్ప మనసున్న రేవంత్ రెడ్డి కాబట్టి నిజంగా మేమంతా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతున్నాం ఆయన ప్రవర్తనకి. ఎందుకంటే మేము ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు హోదా పెరిగిపోయింది కదా, మరి చిన్ననాటి స్నేహితుల్లాగా అంటే నిజంగా ఆ రోజు ఎలా ఉన్నారో అందరినీ పేరు పేరున పలకరిస్తూ అందరికీ తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ మరి అందరినీ కలుసుకొని తర్వాత కొంతమంది మిత్రులతో మరి కూర్చొని భోజనం చేసి వారందరితో కొన్ని విషయాలు చిట్చాట్ చేయడం జరిగింది. నేను పిఆర్టీ రాష్ట్ర అసోసియేట్గా గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. మరి 23 సంవత్సరాలలో గత ప్రభుత్వాలన్నీ కూడా భాషా పండితులకు తర్వాత పీఈటీలను పక్కన పెట్టి ప్రమోషన్లు ఇవ్వకుండా కోట్ల చుట్టూ తిప్పి మరి వారు ఎంతో సతమతమవుతూ ఎస్జిటిగానే ఉండిపోయి మరి హై స్కూల్లో బోధిస్తున్న తరుణంలో తను ముఖ్యమంత్రి అవ్వగానే మా ఉపాధ్యాయ లోకానికి చేసిన మేలు ఏంటంటే 23,000 మందికి బదిలీలు మరియు భాషా పండితులు పీఈటీలకు పీడీలుగా మరి ఎస్ఏ తెలుగుగా అప్గ్రేడ్ చేశారు. మరి చేయడమే కాకుండా తన అరుదైన పనితీరుతో అందరి మన్ననలు పొందుతూ వారందరినీ హైదరాబాద్ వేదికగా చేసి వారందరితో ఆత్మీయంగా కలిసిపోయి వారందరి అభినందనలు పొందారు. మాకైతే ప్రతిరోజు తను చేసే పనికి ఎంతో గర్వంగా మరియు ప్రజలందరూ ఇంతగా ఆశీర్వదిస్తున్నారు. మహిళలందరికీ మహాలక్ష్మి ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి మరి ఇంత సంక్షేమ పథకాలు చేస్తూ ఇంత బిజీగా ఉన్న షెడ్యూల్లో 14 నెలల సమయం పట్టింది మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి. మేము 2 సార్లుగా మరి తను వస్తారని చెప్పి మేము గెట్ టుగెదర్ కార్యక్రమాలు చేశాము. మీరు చేసుకోండి, నేను ఒకసారి టైం తీసుకొని వస్తా అన్నారు. మరి నిజంగా నిన్న ఎంతో బిజీగా ఉండి తను ఉంటున్న కిరాయి అద్దె ఇంట్లో ఉంటున్న పార్వతమ్మ గారి కుటుంబాన్ని అంతే ఆప్యాయతతో కలిశారు. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి
తను అప్పుడు ఇక్కడ చదువుకుంటున్న టైంలో వెళ్ళిన గుడికి కూడా మర్చిపోకుండా గుడి అభివృద్ధికి కూడా ఎన్నో కోట్ల విరాళాలని అందచేస్తూ మరి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ విధులు నిర్వహిస్తున్న వారితో కూడా అంతే ఆప్యాయంగా వారిని హక్కున చేర్చుకొని వారికి ఫోటోలకి పోజులు ఇచ్చి నిజంగా ఇవన్నీ చూస్తుంటే మేము కూడా ఏమనుకున్నామంటే ఒక క్షణం మాతో అంత మమేకమైపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా సీఎంఏనా మా దగ్గరికే వచ్చారా, ఇది కళ నిజమా అనుకుంటూ 14 నెలల నుంచి ఎదురు చూసిన ఈ అరుదైన సంఘటన మాకు జరగడము, వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేదిక అవ్వడము, మరి మేమంతా కూడా మా కుటుంబ సభ్యులు మా రక్త సంబంధికులు కూడా అక్క వీలైతే లేదా చెల్లి వీలైతే లేదా అమ్మ వీలైతే అని అందరూ ఫోటో దిగండి మాకు పంపించండి అని వాళ్ళందరూ కోరుకోవడం, మా స్నేహితుడు మా కోసం ఒక మెట్టు దిగి వచ్చి అందరితో ఫోటోలు దిగడము, అందరినీ పేరు పేరున పలకరించడం మాకు నిజంగా మా కుటుంబాలకి దీపావళి పండుగ వచ్చినంత సంతోషమైంది. మరి నేను ప్రత్యేకంగా 14 నెలల ముందు నేను ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. మా స్నేహితుడికి అభినందనల ద్వారా సీఎంకి అభినందనలు తెలుపుతూ ఒక ఎన్టీవీ వారు స్నేహితులతో చిట్చాట్ చేసినప్పుడు నేను చాలా ఆనందంగా ఉప్పొంగిపోయి చాలా సేపు మాట్లాడటం జరిగింది. చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోవడం జరిగింది. మరి అలాగే తన కోసం నేను ప్రత్యేకంగా ఒక శాలువను ఆ రోజే కొని ప్రత్యేకంగా దాచిపెట్టాను. ఎప్పుడు రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తే అప్పుడు తనని కలిసి చిన్న అభినందన తెలుపుదామని. అయితే ఇక్కడ మా వనపర్తికి వచ్చేసరికి ఇప్పుడు మా మేనమామ గారైన శ్రీ తైలం శంకర్ ప్రసాద్ గారు మేము చిన్నగా ఉన్నప్పుడే తను ఒక జాతీయ కాంగ్రెస్ యువజన నాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. ఎంతో పార్టీకి కృషి చేసి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో స్వయం కృషితో ఒక జిల్లా కాంగ్రెస్ పట్టణ నాయకుడిగా ఎదుగుతూ మరి ఎన్నోసార్లు వార్డు కౌన్సిలర్గా ఉంటూ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేస్తూ ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటూ ఏ ఎమ్మెల్యేలు గెలిచినా వారు వెంట ఉంటూ అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మరి ఈరోజు తను పీసీసీ డెలిగేట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మేము ఒకటే రేవంత్ గారు మీరు మా స్నేహితులు కాబట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి తైలం శంకర్ ప్రసాద్ గారికి వారి సేవలను గుర్తించి తగిన న్యాయం చేయగలరని ఒక కార్పొరేట్ పోస్టుకు నామినేట్ చేసి తనకి అందిస్తే మేము కుటుంబ సభ్యురాలుగా సంతోషపడతాం. మా కుటుంబం అంతా మీకు మరొకసారి రుణపడి ఉంటుంది. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన పెద్ద మనసుకు జోహార్లు తెలుపుతూ